రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లా. ఆయన శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ టైం అయిపోవడంతో జైలు బయటనే మాట్లాడి వచ్చారు. అయితే ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు ఆ జనసందోహం మీద కూడా కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోరు, జరుగుతూనే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు క్రేజ్ని గమనించిన తర్వాత టీడీపీ కూటమిలో ఒక భయం ప్రారంభమైందా? ఇది చాలా సోషల్ మీడియా సైట్లలో కానీ గొట్టాలలో కానీ మాట్లాడుకుంటున్న విషయమే. అది నిజమా కాదా అనేది నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఈ వీడియోలో మనం కనుక కూలంకషంగా పరిశీలించినప్పుడు శ్రీకాకుళం అంటే ఆయన దిగిన ఎయిర్పోర్టు నుంచి శ్రీకాకుళానికి 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటారు. మరి ఈ 120 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల సమయం అన్నారు. కావాలని జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళాడు, తనకున్న బల ప్రదర్శన చూపించడానికి, షోకేస్ చేయడానికి అనేది విమర్శ. నిజమే, జన సమీకరణ చేశారు అంటున్నారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రధానమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించడానికి వస్తున్నారు. దానికి 2000 బస్సులను ఏర్పాటు చేశారు వివిధ జిల్లాల నుంచి హాజరయ్యేందుకు భోగాపురానికి. మరి దానిని జన సమీకరణ అంటారా కాదా? ఇంకా వైఎస్ఆర్సీపీలోని కొంతమంది నిజంగానే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభకి జగన్మోహన్ రెడ్డి జన సమీకరణకి ప్రయత్నిస్తున్నారు, ఆయన చెప్తే వెళ్తారు చాలామంది అని కూడా అంటున్నారు. రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారి సభలో జగన్మోహన్ రెడ్డి కటౌట్లు, జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు, ప్లెకార్డ్స్ కూడా కనపడ్డా ఆశ్చర్యపోవచ్చు అనేది సారాంశం. నిజమేనా? జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కదా కొంతమంది. అలానే వేరే హీరో తాలూకు సినిమాలు ఓపెన్ అయినప్పుడు మిగిలిన హీరోల తాలూకు బ్యానర్లు కూడా ప్రదర్శించి వీళ్ళందరూ ఒకటే అనే సందేశం కాదు, కానీ ఆ ఫ్యాన్స్ను కూడా అట్రాక్ట్ చేసే ఉద్దేశం. ఇక్కడ కూడా అలానే జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్లకార్డులని ఏమన్నా ప్రదర్శించే అవకాశం ఉందా? ఉండొచ్చు. పులిహార వార్తలకేమీ తక్కువేమి ఉండవు. కానీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ పెద్దలే ఆయన పిలిచారు. ఢిల్లీ పెద్దలతో ఆయన కలవబోతున్నాడు. పెద్దలంటే ఎవరు లేరు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు, వీళ్ళందరినీ కలవబోతున్నారు. అపాయింట్మెంట్ అడిగారు, ఇస్తారా ఇవ్వరా, రకరకాల వార్తలు వచ్చినాయి కదా. జరిగిందే మరి, ఆగస్టు వచ్చేసింది కదా, ఇంకెప్పుడు అంటే ఏదో ఒక రోజుకి భేటీ అయితే మేము అప్పుడే చెప్పామని చెప్పడమా? దానిని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న జనసందోహం చెప్తున్నది ఏమిటి అనేది పదే మనం మాట్లాడుతున్నాం. అలానే అర్ధరాత్రి జరిగిన ఆ మ్యాజిక్ గురించి కూడా. సో ఈ అర్ధరాత్రి జరిగినటువంటి మ్యాజిక్కే ఇప్పుడు అధికార పీఠాన్ని మార్పిడి జరిగింది, కానీ అధికార పీఠం మీద వాస్తవానికి జగన్ వెంటే ఉన్నారు అనడానికి దీన్ని ఇంకొక నిదర్శనంగా చూడవచ్చు. సందేహమే లేదు. లేకపోతే ఆ జనం ఏంటి? డబ్బిస్తే వస్తారు, అంతే కదా మాట్లాడేది. డబ్బిస్తే వస్తారా? ఆ జనాల్ని క్లోజప్స్లో మీరు కనుక చూసినట్లయితే క్లోజప్ షాట్స్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకుని వచ్చే వాళ్ళ కనపడుతున్నారా? ఇంకా రాస్తారు. లాస్ట్ టైమే రాశారు కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 200 ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదని తిట్టుకోవడం గమనించాము. అలానే జై సీఎం అంటూ హడావిడి చేశారు వైకాపా కార్యకర్తలు అనేసి. అంటే మనము ఏమి చెప్పాలనుకుంటున్నాము మన పత్రికలు, మన ఛానళ్ళ ద్వారా అనేది ఎంత చెప్పినా కూడా అది అర్థం కావట్లేదు, సరిగ్గా వెళ్ళట్లేదు జనంలోకి అంటారు. సో ఈ కోణాల్లో ఆలోచించినప్పుడు జరిగింది ఏంటి అంటే, నిన్నగాక మొన్న ఒక పెద్దవిడ మాట్లాడారు, సభలో అలా ప్రవర్తించారు, ఇలా ప్రవర్తించారు, వీళ్ళు అది కాదు ఇది కాదని. ఇప్పుడు దీనికి ఒక లాజికల్ కంక్లూజన్, మనము కలిసికట్టుగా ఎంత ప్రయత్నించినా కూడా జనంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్ల ఆదరణ పెరిగినట్లు కనపడుతుంది తప్పితే తగ్గుతున్నట్లు లేదు, ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నట్లు లేదు. ఇలాగైతే రాజకీయంగా సమాధి కట్టే కార్యక్రమం జరగదు, పూర్తవదు అనే ఒక సందేహంతో ఒక కొత్త తరహా, ఇంకా మాట్లాడాలంటే పాత పద్ధతినే ఎంచుకున్నట్లు కనబడుతోంది. సెంటిమెంట్ అస్త్రాన్ని కనుక వదిలితే జనం మీదకి, అప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనం మూగటాన్ని తగ్గించవచ్చేమో. పోనీ జగన్ చుట్టూ మూగుతున్నటువంటి జనం నిజంగానే ఓట్లు వేస్తారా లేదా తెలియకపోయినా కూడా పొరపాటున ఓట్లు పడితే ప్రతిసారి మనకి ఓటింగ్ అనేది మనకు అనుకూలంగా జరగకపోవచ్చు, తిరగబడవచ్చు. సో ఈ కోణాల్లో ఆలోచించి ఒకవైపు ఒక యువనేత, మరొక వైపు మరొక అధినేత, ఇంకొక వైపు ఇంకొక వ్యక్తి,
ఇలా ముగ్గురు కలిసి ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా ఆరోపణల వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలే చేస్తాయి. రాజకీయ పార్టీల మీద స్వచ్ఛంద సేవలు అయితే చేయవు కదా. రాజకీయ పార్టీల మీద సేవలు, రాజకీయ పార్టీలకు సేవలు చేయవు. రాజకీయ పార్టీల మీద వృధదలతో ఆరోపణలు చేస్తారు. వాళ్ళు అవి కడుక్కుంటూ ఉంటే కొత్త ఆరోపణలను బకెట్ తయారు చేస్తారు. ఇది మీకు క్లియర్గా అర్థమవుతూనే ఉన్నది కదా. సిదిరి అప్పలరాజు కొడుకు చేసింది యాక్సిడెంట్ అంటే అకస్మాత్తుగా జరిగేది, అయినా ప్రాణం పోయింది కాబట్టి దానికి బాధ్యత వహించాల్సిందే. తండ్రిగా నేను సాక్ష్యాలు తారుమారు చెయ్యపోయాడా, లేకపోతే తండ్రిగా ఇంకొక వేరే వ్యక్తిని ప్రవేశపెట్టాడా అన్నది కూడా తేలాల్సిందే. ఈ రెండిట్లో ఏది జరిగినా శిక్షార్హుడే. కానీ ఏ సెక్షన్ల కింద శిక్షార్హుడో ఆ నేరం చేసినందుకు ఏ శిక్ష పడాలో అదే పడాలి. అంతేగాని మర్డర్ చేశాడు, కావాలని మర్డర్ చేశాడు, కావాలని సాక్ష్యాలు మర్డర్కి చేసినటువంటి సాక్ష్యాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అంటే అది పిచ్చితనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీకి సంబంధించిన సహచరుడికి మద్దతుగా మాట్లాడుతున్నారే కానీ ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు కుటుంబానికి కూడా మద్దతు ప్రకటించాలి. పార్టీ పరంగా ప్రకటిస్తారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా వీళ్ళు ఒక పైసా విధిల్చరు అనే ప్రచారానికి తెరవేయడానికి నష్టపరిహారంలాగా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు చాలా చోట్ల. సాయికృష్ణ కుటుంబానికి సందాలు వేసుకొని చేసింది కాపుల వరకు. అలానే స్టీల్ ప్లాంట్ బాధితులకు, ఈ జాలర్ల కుటుంబాలకి కొంత, స్టీల్ ప్లాంట్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మరి పూర్తిగా ఉద్యోగాలు కల్పించడము ఇదంతా జరిగిందా? 90 రోజులు ఆగాలేను. 90 రోజులు గడువు తీసుకుంటే 90వ రోజు దాకా ఆగాల. అవి కూడా రాబోతాయి. జూన్లో జరిగింది, జూలైకి 50 రోజులు పూర్తయింది. ఇంకొక 40 రోజులు అయితే అన్ని గడువులు తిరుగుతాయి. ప్రతిదానికి నాకు ఇంత గడువు ఇవ్వండి అంటే 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నాకు గడువు కావాలంటే కుదరదు కదా. రాజకీయ పక్ష నేతలు ముఖ్యంగా అధికారంలో ఉన్నారు. ఈ కోణంలో రోజులన్నీ లెక్క పెట్టేసి ఆ డేట్ రాగానే వీరు హామీ నెరవేర్చారనో నెరవేర్చలేదనో చెప్పే పరిస్థితులు. ఇలా రాజకీయంగా వైఫల్యం అనేది తమని చుట్టుముట్టకుండా ఉండేందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకి ఆదరణ పెరిగింది. ఆ పెరిగిన ఆదరణని కనిపించకుండా ఉండేందుకు, లేదంటే ఆదరణని తుంచేందుకు ఒక వ్యూహం కనపడుతుంది. శ్రీకాకుళం పర్యటనే కాదు, జగన్మోహన్ రెడ్డి రేపొద్దున వైజాగ్ పర్యటించవచ్చు, బెంగళూరు పర్యటించవచ్చు, చెన్నైకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ దానికి వస్తున్న జనాదరణని ఎలా బీట్ చేయాలి, ఎలా తక్కువ చేసి చూపించాలి, ఈ వ్యూహమే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.